కాకునూరు శివారులో ఎర్ర వెంకటమ్మకు చెందిన 20 గుంటల భూమిని తీసేదాకా సిగ్గు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైనా దళితుల పట్టా భూమి లేకపోవడం. సిగ్గు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైనా దళితుల పట్టా భూమి చూయించకపోవడం. పోరాడుదాం ఎర్ర వెంకటమ్మకు న్యాయం జరిగేదాకా. పోరాడుదాం. తీసుకోండి కావాలంటే పర్మిషన్ అవసరం లేదు. చూపించేది మీరేం తహసీల్దార్ ఇచ్చినాం ఆల్రెడీ. రోడ్డు మీద పబ్లిక్ చూపించేది మీరేం ఇచ్చినాం ఆల్రెడీ. నువ్వు జరా చెప్తున్నది
కూర్చోండి బ్రదర్. హలో హలో చేస్తాడు ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్. గ్యాదరింగ్ ఏమో సారీరా మీకు డిస్టర్బెన్స్ చేసామా? మీ విధులకు ఆటంకం పరిచామా? మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఎవరు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు? మేము ఒక రోజు ముందే సమాచారం ఇచ్చినాం, పోస్టర్లు వేసినాం. మొత్తం చుట్టూ 10 గ్రామాల్లో పోస్టర్లు. తెలంగాణ ఉద్యమాల ద్వారా వచ్చిన తెలంగాణ ఉద్యమాలకు అవకాశం లేదని చెప్పడం ఎంత ధైర్యం మీకు? అసలు సార్ నా సార్ అవన్నీ కాదు సార్, మీరు మండల మేజిస్ట్రేట్ గా మాట్లాడండి. ముందే మీ సమక్షంలో పర్మిషన్ ధర్నాకు అవసరం లేదు, తెలుసుకో కావాలంటే కలెక్టర్ ను ఎస్పీని అడిగి. ఆర్టికల్ ఏంటి అదే చెప్తుంది, తెలియపరచడం వరకు ఎక్కడైనా చూసినావా సార్? మేము 25 ఏళ్ళుగా చేస్తున్నాం. మైక్ పెట్టుకుంటే మీరు అడగచ్చు. మైక్ పర్మిషన్ అంటే అడగాలి కానీ మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిందా? సార్ నా జేబులో ఉన్న ఏటీఎం కార్డు అన్ని పోయినాయి. ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు కమిషనర్ ఏడ ఉన్నాయి? ఇప్పుడు 2 పెన్నులు దొరికితే నో ప్రాబ్లం, దొరకకపోతే మీరే బాధ్యత. ఇప్పుడు ఇక్కడ అంతా మీడియా సాక్షిగా మీరు ఇప్పుడు టెంట్ దగ్గరకు వచ్చిండ్రు కదా సార్, మండల మెజిస్ట్రేట్ గా టెంట్ దగ్గరకు వచ్చిండు. ఇప్పుడు మీడియా అంతా ఉంది, చెప్పండి సార్, మీడియా రికార్డ్ చేయండి సార్, చెప్పండి ఏం పరిస్థితి. టెంట్ తీసేస్తామని ఇమీడియట్ న్యాయం చేస్తున్నారు మీరు. ఇమీడియట్ టెంట్ తీసేయడంలో మాత్రం మీకు అధికారాలు ఉన్నాయి, కానీ న్యాయం చేయడం ఆఫీస్ లో ఉండే డివిజనల్ ఇన్స్పెక్టర్ కూడా సర్వే చేసిండు, కానీ మీరు అది ఆ దానికి ఒప్పుకోలేరు. సరే మళ్ళీ ఒప్పుకోలేరు కాదు, ఎవరు ఒప్పుకోలేరు? పట్టాలైన అంటే సర్వే మండల సర్వే ఇల్లు కాదు, ఇది పాస్బుక్ సార్. పబ్లిక్ ఇబ్బంది మీ జులుము వాళ్ళ 20 గుంటల భూమి మాట్లాడుతున్నారు.
దాడులు చేస్తారా? అయ్యా తహసీల్దార్ గారు సమస్య వినడానికి వచ్చిండ్రా? మీరు కూడా మా మీద దాడి చేయడానికి దౌర్జన్యం చేయడానికి వచ్చిండ్రా? అయ్యా తహసీల్దార్ గారు మరి వినండి, మా విజ్ఞప్తి వినండి. సమస్య వినండి. మజిస్ట్రేట్ సార్ మీరు, మండల మెజిస్ట్రేట్ పండి. అమ్మా ఎక్కడమ్మా మీ ఎదురుగానే పోలీస్ దౌర్జన్యం చేస్తుంది. సార్ ఆ అమ్మంటున్నాను, మీకున్నదమ్మా, మా వాళ్ళకున్నది, మాకున్న అందరికున్నదమ్మా. ఒకటి ప్రధానంగా అమ్మా ఒకటి సాగండి. మేము ప్రజా సంఘాలుగా, మహిళా సంఘాలుగా వాళ్ళ సమస్యను సంబంధిత అధికారులకు గతంలో చాలాసార్లు తీసుకోవడం జరిగింది. ఆమెకు పట్టా పాస్ పుస్తకం ఉన్నది. 12 సంవత్సరాల పోరాటం చేస్తూనే ఉన్నది. ఇంతమంది తహసీల్దార్ మారిలో ఉమ్మడి తెలంగాణ కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరాల పోరాటం చేస్తూనే ఉన్నది. ఇంతమంది తహసీల్దార్ మారిలో ఉమ్మడి తెలంగాణ కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ధర్నా చేస్తున్నాం మహిళలతోని, బంధువులతోని. మా మీద ఇక్కడ ఉన్న స్థానిక ఎస్ఐ గారు దౌర్జన్యం చేసి బురదలో గుంజుకొని పోయి ఆడని లేకుండా, ఆడి పోలీసులు లేకుండా ఇప్పుడు వచ్చినాం మేడం. మా మీద దౌర్జన్యం చేసి మీకు దరఖాస్తు రాసిస్తున్నాం. అతను మోడీ చర్య తీసుకోండి. రెండు ఫస్ట్ డిమాండ్. రెండవ డిమాండ్ న్యాయాధికారి ఇక్కడ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఇక్కడ మీరు ఇక్కడ ఆ అమ్మకు న్యాయం చెప్తారు. మీరు చెప్పండి శిబిరంలో మేము ఊహించుకొని వెళ్ళిపోతాం. ఆ తక్షణ పరిష్కారం ఏం చేస్తారో చేయండి. మా మీద ఇంతమంది పోలీసులు ఇంతమంది శిబిరంలో ఉన్నాం. మమ్మల్ని కొట్టాడు కదా సార్, మేము రాసిస్తున్నాం మీ దరఖాస్తు. దాని తర్వాత ఇన్స్పెక్టర్ కూడా వచ్చింది. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఫేవర్ ఉన్నారు సార్. వాళ్ళకు డబ్బు కావాలి, కులం కావాలి, అవి ఉన్నాయి, అవే నడుస్తున్నాయి అక్కడ. మేము దళిత సంబంధించిన వ్యక్తులను ఏం పరిస్థితి దొరికాయండి. 361/E లో 13 ఎకరాల 13 గుంటలు ఉంది. వీళ్ళకి రావాల్సింది తక్షణ అన్నది మొబైల్ కింద మొత్తం పర్సు, ఏటీఎం కార్డులు అన్ని. అయితే 13 ఎకరాల 13 గుంటల్లో వీళ్ళకి రావాల్సిన 20 గుంటలు ఎక్కడ పోయింది? ఎవరు చూపియాలి? దాని హద్దులు ఉన్నాయి, పాస్బుక్ ఉంది, రైతు బంధు అందుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ డబ్బులు అందుతున్నాయి. అన్ని ఉన్నా కూడా 20 గుంటల భూమి కోసం 15 ఏళ్ళుగా ఈ కార్యాలయ చుట్టూ తిరిగితే మీరు సర్వేర్లు వస్తున్నారు, ఇదిగా ఊడే ఉందని చెప్తున్నారు. అందులో ఎక్కడుంది? ఏడ దున్నుకోవాలి వాళ్ళు? హద్దులు కూడా ఉన్నాయి, అన్ని కాగితాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. మరి దీనికి ఎవరు న్యాయం చేయాలి? మెజిస్ట్రేట్ గా మీది కాదా బాధ్యత? మండల సర్వే చేసి ఇన్స్పెక్టర్ వచ్చింది. అన్ని సర్వేలు వచ్చినాయి సార్. ఈ 20 గుంటల భూమి ఏం చేసుకోవాలి సార్? చెప్పండి సార్. మీరు స్వయంగా మీరు లైవ్ లో విజిట్ చేయండి, సైట్ విజిట్ చేయండి, బౌండరీ చూడండి. 13 గుంటల్లో ఒక నిమిషం 13 గుంటల్లో 13 ఎకరాల 13 గుంటల్లో 20 గుంటలు ఎక్కడ అనేది ఎవరు చెప్పాలి సార్? ఇప్పుడు ఆయన భూమిలోకి పోతే నాదెందుకు వస్తా ఉంటావు, ఈయన పోతే నాదెందుకు వస్తా ఉంటారు. మరి దానికి పరిష్కారం ఎవరు? మీరే కదా. శాంతియుతంగా మేము రాసి ఇచ్చినాం సార్. మేము లాస్ట్ మంత్ కూడా వచ్చి కలిసినాం సార్. మొన్న సర్వేకి ముందు మీకు వచ్చి మేము కూర్చొని మాట్లాడినాం. మీద పట్టాలండ్ లోపల మీరు ఇక్కడిక్కడ అమ్మిండ్రు, అది చూపించాలన్నట్టు అమ్మిన వాళ్ళు మీరే కదా. అమ్మింది మేమే. కలుస్తాడు పోతాను సార్. వాళ్ళని అవతల వాళ్ళని ఈ బాధితుల గురించి పట్టించుకోవడం లేదు ఆయన. ఎందుకంటే ఆయన కులం మాదిగా కదా, ఇక్కడ బాధితులు మాదిగా వాళ్ళు, వాళ్ళకి భూమి ఉండొద్దు. మేము మెమరాండం ఇస్తాం సార్. మీరు ధర్నా చేసేది దానికోసం, మేము దానికోసం ఇస్తున్నాం. ఇప్పుడు మాత్రం ఎస్ఐ గారు ఇస్తున్నాం సార్. మేమైతే శాంతియుతంగా చేస్తాం సార్. ఇక్కడ దాని చెప్పండి సార్. మీరేమైనా చెప్పారా సార్? పర్మిషన్ ఉందా సార్? పర్మిషన్ అవసరం లేదు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిలో ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాకు సంబంధించి కేశంపేట మండలము కాకునూరు గ్రామ శివారులోని 361E ఎర్ర వెంకటమ్మ అనే దళిత వృద్ధురాలు 75 సంవత్సరాలు. ఆమె భూమి 20 గుంటల భూమి 15 సంవత్సరాలుగా లొకేట్ చేయకుండా మండల రెవెన్యూ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ అన్యాయం విషయంలో స్పందించి న్యాయం చేయమని మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా అనేక మార్లు మండల తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. మొన్న 15 రోజుల క్రితం
ఏడి సర్వేర్ గారు కాకునూరు గ్రామానికి వచ్చి సర్వే చేసినప్పుడు కూడా కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి తదితర దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వెళ్ళి దళిత వృద్ధురాలైనటువంటి ఎర్ర వెంకటమ్మకు సహాయంగా ఉండి న్యాయం చేయమని, ఆమె భూమిని చూయించమని అడగడం జరిగింది. అయినప్పటికీ సర్వేర్ గారు కానీ తహసీల్దార్ గారు కానీ న్యాయం చేయలేదు. ఈ విషయంలో మేము ఆర్డీఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే చట్టపరంగా నియమ నిబంధనల ప్రకారంగా పై అధికారుల దృష్టికి అందరికీ తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయిన తర్వాత సమస్యను పరిష్కరించకుండా, న్యాయం చేయకుండా ఉన్నతుల వైపు, ధనవంతుల వైపు, పెత్తందారుల వైపు అధికారులు కొమ్ము కాస్తున్నారనే విషయాన్ని, బలహీనుల వైపు చట్టము న్యాయాన్ని అమలు చేయడం లేదనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత బహిరంగంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ఈరోజు అంటే 21/4/2023 ధర్నా చేస్తామని మా జిల్లా కన్వీనర్ అయినటువంటి వెంకటమ్మ కుమారుడైనటువంటి మోహనకృష్ణ పోస్టర్లు వేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న గౌరవనీయమైనటువంటి ఈ కేశంపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిహెచ్ ధనుంజయ గారికి కూడా ఒక లేఖ ఇవ్వడం జరిగింది. మేము రేపు ధర్నా చేస్తున్నామనే విషయాన్ని సమాచారం ఇవ్వడం జరిగింది. ధర్నా అనేది రాజ్యాంగంలో ధర్నా చేయడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. తహసీల్దార్ పర్మిషన్ అవసరం లేదు, ఎస్హెచ్ఓ పర్మిషన్ అవసరం లేదు. ఈ ధర్నా చేయడం అనేది రాజ్యాంగము ప్రజలకు, పౌరులకు కల్పించిన హక్కు. కేవలము టెంటు వేసుకోవడానికి మాత్రమే పర్మిషన్. ఆ పర్మిషన్ లేదనే ముక్క చెప్పడానికి ఈరోజు కేశంపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిహెచ్ ధనుంజయ గారు వచ్చి మహిళా పోలీసులు లేకుండా మహిళల మీద దౌర్జన్యం చేశాడు. గూండాల్లాగా మా మీద దౌర్జన్యం చేసి ఈడ్చుకెళ్ళి, అంటే అన్యాయం జరిగిందని న్యాయం చేయమని, చట్టాన్ని నియమ నిబంధనలను పాటించమని అడిగిన వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నాడు. అన్యాయం చేసిన వాళ్ళ మీద, నియమ నిబంధనలను, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం చేతగానటువంటి ఈ ఎస్హెచ్ఓ గారు మేము బలహీనులమని, దళిత వృద్ధురాలు వైపు నిలబడ్డామని, మేము న్యాయం వైపు నిలబడ్డామని ఆయన అన్యాయానికి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అన్యాయంగా మా మీద దాడి చేశాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆవిష్కరిస్తూ చాలా గొప్పగా మాట్లాడాడు. అసలు ఈ రాష్ట్రంలో దళితులకు అహో ఓహో అని కని విని ఎరుగని రీతిలో న్యాయం చేస్తామని మాట్లాడుతున్నాడు. దానికి నిదర్శనమే ఈరోజు ఒక దళిత వృద్ధురాలికి 10 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన అన్యాయం జరిగిందని తెలుసుకోకుండా కూతవేటు 50 కిలోమీటర్ల దూరంలో మీ ఎస్ఐ ఏం చేస్తున్నాడో, మీ తహసీల్దార్ ఏం చేస్తున్నాడో నీకు తెలియదా? నిద్రపోతున్నావా? 6 నెలలకోసారి ప్రెస్ మీట్లు పెట్టి పెద్దగా మాట్లాడేటటువంటి కేసీఆర్ గారు మీ పోలీసును ప్రజల మీద, ఉద్యమాల ద్వారా తెలంగాణ ఏర్పడింది. 1400 మంది చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత పోలీసులకు ఇన్నోవా, ఇటువంటి మంచి మంచి బిల్డింగ్లు, ఏసీ కార్లు వస్తే వీళ్ళు కార్లల్లా ఇన్నోవాలో తిరుగుతూ గూండాలుగా ప్రజల మీద పడి, పౌరుల మీద పడి దాడి చేస్తారు. ఈరోజు ప్రత్యక్ష సాక్షులు ఇంతమంది ఉన్నారు. సిహెచ్ ధనుంజయ గారి మీద వెంటనే మా మీద దాడి చేసినందుకు ఆయన మీద చట్టపరమైనటువంటి కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్